చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం క్షీర సముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇది చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం జరిగింది. అదుపు తప్పి బోల్తా పడింది ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్ అనే బ్రేకింగ్ వార్త అందుతోంది. 7 విద్యార్థులకు తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం క్షీర సముద్రం బీసీ కాలనీ వద్ద జరిగింది రోడ్డు ప్రమాదం. ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. 7 విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరికొందరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం క్షీర సముద్రం బీసీ కాలనీ వద్ద జరిగింది రోడ్డు ప్రమాదం. ఇది ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుగా తెలుస్తోంది. 7 విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరికొందరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరి గాయపడ్డ వారిని చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. నిజంగా స్కూల్ బస్సులు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఆ డ్రైవర్ ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది తరచూ మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ స్కూల్ బస్సుల్ని నడిపేవారు ఎంతటి అవగాహన, ఎంతటి జాగ్రత్త, ఎక్స్పీరియన్స్తో నడుపుతున్నారు అనేది మాత్రం ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. సో అభంశుభం తెలియని పిల్లలు నిజంగా స్కూల్కి వెళ్ళే క్రమంలో ఇలాంటి ప్రమాదాలకు గురవటం అనేది, ఒకరి తప్పుకి ఒకరు ఈ రకంగా బాధితులు అవ్వడం మాత్రం నిజంగా దారుణం అని చెప్పాలి. సో 7 విద్యార్థుల పరిస్థితి కొంచెం విషమంగానే ఉంది. తీవ్రంగా గాయాలయ్యాయని తెలుస్తోంది. మిగతా విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు కూడా మనకు అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా వార్త చూస్తున్నాం. ఏ రకంగా డ్యామేజ్ అయింది బస్సు. ఒకవైపు నుజ్జునుజ్జైన పరిస్థితి. దీంతో ఎంత వేగంగా ఈ బస్సు వెళ్తోంది అనేది అర్థం చేసుకోవచ్చు. జరిగిన ప్రమాదం తాలూకు విజువల్స్ మనం చూస్తున్నాం. రక్తసిక్తమైన విద్యార్థులు అచేతనంగా పడున్నారు మనకు తెలుస్తోంది. 7 విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని, అలాగే స్వల్పంగా గాయపడ్డ వారిని కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే జరిగిన ప్రమాదంలో ఎవరి తప్పిదం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నిజంగా స్కూల్ బస్సు నడిపేప్పుడు నిజంగా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆ డ్రైవర్. కానీ మనం అలాంటిది ఏది చూస్తుంటాం చాలా సందర్భాల్లో ఈ బస్సులు మిగతా వాహనాలని ఓవర్టేక్ చేయడానికి అతి వేగంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. బస్సులో చిన్నారులు ఉన్నారు. నిజంగా అభంశుభం తెలియని పిల్లలు, వాళ్ళని ఎంతో నమ్మకంతో వారి తల్లిదండ్రులు బస్సులో హైర్ చేసుకొని మరీ ఎక్కిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఆ స్కూల్ కూడా ఎలాంటి బాధ్యత వహించాలి అనేది మాటలకే పరిమితం అవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. తరచూ ఇలాంటి ప్రమాదాలు ఎక్కడో వచ్చాట జరుగుతుండడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం ఎస్ఆర్ పురం చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం 7 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడానికి కారణం అవుతోంది. మరికొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. వారందరినీ కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి ఏదైనా అతి వేగంతో జరిగిన ప్రమాదమా, లేదంటే ఎదురుగా వచ్చిన వాదం ఏదైనా వారి తప్పిదంతో ఢీకొట్టిందా అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. 7 విద్యార్థులకు మాత్రం తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. విజువల్స్లో చూడొచ్చు. మరో చిన్నపాటి కంటైనర్ ఒకటి కూడా బోల్తా పడింది. అంటే 2 కూడా హెడ్ ఆన్ కొలైడ్ అయ్యాయా, లేదంటే సైడ్ ఇచ్చే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందా? మొత్తానికి స్కూల్ బస్కి అయితే వెనక భాగంలో పూర్తిగా ఇది కొట్టుకుపోవడం, ఆ భాగం అంతా కూడా నుజ్జవడం, విద్యార్థుల వైపు ఆ ఐరన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దూసుకెళ్ళటం, తద్వారా వాళ్ళు బ్లీడ్ కావడం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. నిజంగా ఒక విద్యార్థి తల నుంచి కూడా పూర్తిగా రక్తస్రావం కనిపిస్తోంది. వారి పరిస్థితి ఏ రకంగా ఉంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు, వారి తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకున్నారా లేదా, అలాగే స్కూల్ ఏ రకమైన బాధ్యత వహిస్తోంది, ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం తక్షణ చర్యగా అంబులెన్స్లో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలిస్తూ ఉన్నారు. ఏం కాదు మా ధైర్యంగా